తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఇప్పుడు మనము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము తెలంగాణ ఉద్యమకారం ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు మన మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ సర్కిల్లోని బటన్గూడ బొల్లారం తెలంగాణ విగ్రహం దగ్గర మనము ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఎందుకంటే ఇది తెలంగాణ ఎప్పుడొచ్చిందో 2014 నుంచి కంటిన్యూ నడుస్తూనే ఉంది. ఇది ఒక 500-600 మందికి భోజనాలు. ఉద్యమకారులు మన దుస్థితి ఏంటంటే మన ఉద్యమకారులని మన గత ప్రభుత్వం కూడా గుర్తించలేదు, ఈ ప్రభుత్వం కూడా గుర్తిస్తలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏమో ఆయన ఒక ఉద్యమకారుడు నాయకుడు, ఉద్యమ నాయకుడు 10 ఏళ్ళు పరిపాలించిండు, కానీ ఆయన కూడా గుర్తించలేడు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలైనా అయింది. ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో పెట్టి 2 సంవత్సరాలైనా కానీ నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ 30% ఉద్యమకారులు అందరూ మరణించడం జరిగింది. ఇట్లనే ఇంకొక 5-6 సంవత్సరాలు అయితే ఇంకా మొత్తం ఇదైపోతుంది. మరి ఎవరికి ప్రకటిస్తారో ఏమో ఈ మాకైతే అర్థమైతలేదు. ఇప్పటికైనా దయచేసి ఏంటంటే ఉన్న ఉద్యమకారులకైనా కానీ 250 గజాలు మరియు 25,000 పెన్షను మరియు మెడికల్ అది ఇచ్చేస్తా అని చెప్పిందిగా గవర్నమెంటు. అది మొత్తము మన గవర్నమెంటు త్వరగా ఇచ్చేయాలని చెప్పేసి ఇచ్చేయాలి. ఎందుకంటే ఉద్యమకారులకు ఉద్యమాలు ఏం కొత్తవి కావు. ఉద్యమాలు ఎట్లా చేయాలో ఏం చేయాలో తెలుసు. ఎందుకంటే మా టీఎఫ్ జూన్ 2 తారీఖు డెడ్ లైన్ పెట్టింది. అయినా కానీ డెడ్ లైన్ పెట్టిన రోజు కూడా ప్రభుత్వం నుంచి ఏమీ స్పందన రాలేదు. అదే ఇంకొక 5 నెలలు చూసి మా శ్రీనివాస్ గారు మా కార్యాచరణ ప్రకటిస్తే దాని ప్రకారమే మేము నడుచుకొని మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈ అందరి సభాముఖంగా మనం చేస్తున్నాను. జై తెలంగాణ. తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్ని ఆల్వాల్లో నిర్వహిస్తున్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకాల ఫోరం అధ్యక్షులు కృష్ణన్న గారికి, అదేవిధంగా సురేంద్ర రెడ్డి అన్న గారికి, ఆల్వాల్ ఉద్యమకారులందరికీ, మా రాష్ట్ర కమిటీ సభ్యులకి, గ్రేట్ హైదరాబాద్ కమిటీ సభ్యులందరూ కూడా ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ఈరోజు అందరూ కూడా ఉద్యమకారులు వేచి చూసారు. ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారేమని అందరూ ఆశతో చూసారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ఎటువంటి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఖండిస్తున్నాం. ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ముఖ్యమంత్రి అయినా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఉద్యమకారుల పోరాటాల త్యాగాల ఫలితంగానే 69లో 369 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా మలిదశ ఉద్యమంలో 12 మందికి పైగా బలిదానాలు చేసుకోవడం జరిగింది. మరి ఆ త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 10 సంవత్సరాలు ఉద్యమకారులను పట్టించుకోలే. మరి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఉద్యమకారులు పట్టించుకోలేదు. మా పార్టీకి ఓడిసి గెలిపిస్తే మేము గెలిచిన వెంటనే ఉద్యమకాలకి 250 గజాలు ఇంటి స్థలం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 16 నెలలు అయిపోతున్నాయి. ఇది 2వ ఆయుర్వేద దినోత్సవం రేవంత్ రెడ్డి గారు చేసేది. ఈ ఆయుర్వేద దినోత్సవంలో ప్రకటిస్తారని చూస్తాం, కానీ రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలు ఇచ్చిన హామీల మీద ప్రకటన చేయలేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున ఇంతకు ముందే మన యొక్క ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర కార్యాచరణ ప్రకటించడం జరిగింది. రేపు ఈ వారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత దీక్షలు చేయబోతున్నాం. అదేవిధంగా చలో గాంధీ భవన్ కూడా పిలుపునియబోతున్నాం. చలో గాంధీ భవన్కి వేలాది మంది ఉద్యమకారులు కూడా చలో గాంధీ భవన్ ఇస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా లేఖల కార్యక్రమాలని, అవసరమైతే వాళ్ళ ఇండ్ల ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఏ విధంగా ఉద్యమాలు చేసినామో ఈరోజు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద కూడా గల్లీ నుండి ఢిల్లీకి ఉద్యమాలు చేయబోతున్నాం. ఎవరు కూడా అధైర్యపడొద్దు. తప్పకుండా 100% మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తెలంగాణ ఉద్యమకాల ఫోరం విశ్రమించదు. త్వరలోనే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా తీసుకొని అక్కడ రాహుల్ గాంధీ గారికి, మన సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకాలను పట్టించుకోవట్లేదు, మరి మీరే స్వయంగా ప్రకటించారు, మీరు ఆ హామీలు అమలు చేయండి అని రాహుల్ గాంధీ గారికి చెప్పడానికి కూడా చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ మరొకసారి ఒక కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కృష్ణన్న గారికి, వాళ్ళ బృందానికి అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు. జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత. తెలంగాణ మన వీరులకు. ఒక్క నిమిషం.